తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగాలేదని, తెలంగాణకు అప్పు పుట్టడం లేదని అన్నారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన వాళ్ళు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళ్తారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై సమరమని ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నారని, కానీ ఎవరిపై చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే తాము ఒక్కరే కాదని అందరూ కుటుంబ సభ్యులే అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ యుద్ధం ప్రజల మీద చేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారవద్దని హితవు పలికారు. జగిత్యాల జిల్లాలో అమాయకులను మోసం చేస్తున్న ట్రావెల్స్ నిర్వాహకుల గుట్టు బయటపడింది. పొరపాటున ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తాం, ఉపాధి కల్పిస్తామంటూ ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడంతో గుట్టు రట్టయింది. ఈ ఫోన్ కాల్పై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపి సదరు ట్రావెల్స్కు ఎలాంటి అనుమతి లేదని తేల్చారు. ట్రావెల్స్ ఏజెన్సీని మూసేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. తెలంగాణలో జరిగింది కుల సర్వే, కుల గణన కాదనంటున్నారు. అంటే ఈ రెండు పదాలకు తేడా ఏందో ఇప్పుడు వారు చెప్పాలి. కిషన్ రెడ్డి గారు సర్వేకు గణనకు ఇంగ్లీష్కు తెలుగు పదానికి కూడా తేడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. సర్వే అన్నా గణన అన్నా తేడా ఏంటో ఈరోజు ప్రజలకు వినపడి చెప్పాలి. ఆ రోజు శాస్త్రీయ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సుమారు 97,000 మంది 50 రోజులు మొదటి దఫా, 10 రోజులు రెండో దఫా, తర్వాత 67,000 మంది ఇంచుమించి 70,000 కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షేపితం చేసినటువంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకవేళ రేపు జరపాలనుకున్నా ఇదే అధికారులు జరపాలి సర్వే. మరి మీరు జరిపే సందర్భంలో అప్పుడు గిట్ట కులం చెప్పని వాళ్ళు ఇప్పుడు కులం చెప్తారా అనేది ఒకసారి ఆలోచన చేయండి. కులంలో అయితే తేడా రాదు కదా. సర్వే జరిపినా కులగణన జరిపినా ఈ కులాలలో లెక్క తేడా రాదనే విషయాన్ని ఎందుకు కిషన్ రెడ్డి గారు మరి చేస్తే ఎందుకు మరి అర్థం చేసుకుంటలేదు చెప్పండి. సర్వే చేసినా గణన చేసినా మనుషుల కులం మారదు కదా. ఈ ఆలోచన కిషన్ రెడ్డి గారు చేయని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం చేసే సర్వేలో కులం కాకుండా మరొకటి అడగలేదు కదా. బీసీల కులగణన అన్నప్పుడు కులాన్ని ఈరోజు ప్రామాణిక తీసుకునే క్రమంలో మేము అడిగిన ప్రశ్నలు వారు అడుగుతారు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. కానీ ఎక్కడికి వెళ్ళినా కులమైతే ఆ ఇంటికి వెళ్ళిన వారు తప్పు చెప్పరు. మీరు కులం అడగకపోతే బీసీ కులగణన అసలు రానే రాదు. మరి ఈ మాత్రం లాజిక్ కూడా మర్చిపోయి ఈరోజు ఇక్కడ తెలంగాణలో జరిగింది కుల సర్వే అని, కులగణన కాదని చెప్పిన కిషన్ రెడ్డి గారు ఎలా అంటున్నారో మాకైతే అయితే లేదు. కుల సర్వేకు కుల గణనకు తేడా ఏమిటో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పాలి. ఇంగ్లీష్ పదానికి తెలుగు పదానికి మధ్య తేడా ఏందో ఆయన్ని తెలియజేయాలని చెప్పినటువంటి సందర్భంగా చెప్తూ, రాజేంద్ర నగర్ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పిన్నిది ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా మిత్రులు కలిసి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మైలార్దేవుపల్లి ఎమ్మెల్యే నివాసంలో మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఘనంగా పుష్పగుచ్చంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి షాల్వాలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని
ఐలాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ 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 భ్రమరంబ మల్లికార్జున స్వామి శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే జిఎంఆర్ను ఘనంగా సన్మానించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు మల్లేష్, కృష్ణ, రాజు, ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటరీ కార్యవర్గ సమావేశం అల్వాల్ 133వ డివిజన్లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ గ్యారంటీలపై పూర్తి అవగాహన కల్పించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో ఏర్పాటు చేసినట్లుగా నేతలు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మన ప్రియతమ నేత మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు ఈరోజు మన మల్కాజ్గిరి నియోజకవర్గ మన పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం విబిఆర్ గార్డెన్స్ అల్వాల్లో జరుగుతున్నది. మన అన్న ఆదేశాల మేరకు ఈరోజు మల్కాజ్గిరి నుంచి ఒక 1000 బండ్లతోటి మనం ర్యాలీగా మనందరం కూడా అల్వాల్కి వెళ్ళి, అల్వాల్ నుంచి విబిఆర్ గార్డెన్ వెళ్ళి మనందరం కూడా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మన మల్కాజ్గిరిలో 9కి 9 మనం విజయం సాధించాలని ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఏర్పాటు చేసిరో రాబోయే రోజులలో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ప్రజలకు తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు చెప్పేసి మనం ముందుకెళ్ళి మనం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 9కి 9 గెలుచుకోవాలని కోరుకుంటున్నాం. మించిన సీనియర్ లీడర్లు ఉన్నారు అందరు ఇందులో, ఇక్కడ అక్కడ అని కాదు, అందరిని గౌరవించుకుంటూ ఏదైతే పిలుపునిచ్చారో ఈరోజు మైనంపల్లి గారు పెద్ద ఎత్తున అల్వాల్కు బయలుదేరాలని ఇచ్చే ఏదైనా పథకాలు ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ ఇవన్నిటికీ వేదిక మీద బ్రహ్మాండంగా వచ్చే అతిథులు అందరికీ వినియోగించుకో అందరికి చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ వచ్చిన ప్రజలందరికీ దానికోసం పెద్ద ఎత్తున అన్ని డివిజన్లు కలిపి ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరమని చెప్పారు మైనంపల్లి గారు. అక్కడ దాకా బయలుదేరుతున్నాము. మీ అందరు కూడా ఉన్నదాన్ని చూసి రెండు ఎత్తున పెద్ద ఎత్తున చూసి న్యాయం చేయగలరని కోరుకుంటాం అందరు మీడియా మిత్రులకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు మరియు మా నాయకులు మైనంపల్లి హనుమంత్ అన్న ఆదేశాల మేరకు మరి ఈరోజు అల్వాల్లో జిల్లా వారి కార్యవర్గ సమావేశం జరుగుతుంది. అదే విధంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున 6 డివిజన్లకు వెళ్ళి దాదాపు 700 నుంచి 800 బైక్ ర్యాలీ మన గాంధీ పార్క్ నుంచి అల్వాల్కి ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరుగుతుంది. ఇదే విధంగా మరి మల్కాజ్గిరి కాంగ్రెస్ కమిటీ తీసుకున్న మరి ఎన్నో 6 పథకాలు మరి ప్రజలలో తీసుకెళ్లాలని, అలాగనే కార్యవర్గం అందరికి కూడా కార్యవర్గం మొత్తం కూడా డివిజన్ వైజ్ గా అందరికి పదవులు రావాలని చెప్పేసి మరి ఈ యొక్క కార్యవర్గం ఇప్పుడే మొదలవుతుంది. ఇవాళ నుంచి
సో దయచేసి అందరు కార్యకర్తలు కూడా చాలా భారీ ఎత్తున కూడా మరి ఇక్కడ అల్వాల్ నుంచి మల్కాజ్గిరి నుంచి అల్వాల్ దాకా బయలుదేరుతున్నాం. మరి అల్వాల్లో కూడా మరి ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్స్ దాని తర్వాత హనుమంతన్న కూడా రథం మీద ఈ యొక్క ర్యాలీని కూడా ప్రారంభిస్తారు. అదే విధంగా మరి ఇక్కడ లోకల్ నాయకులైన కార్పొరేటర్ ప్రేమన్న గారు, జితేందర్ నాథ్ అన్న గారు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా మరి బ్లాక్ కాంగ్రెస్ వెంకటేష్ యాదవ్ గారి నాయకత్వంలో అందరి నాయకత్వంలో మేమందరం ఇక్కడ భారీ ఎత్తుగా బయలుదేరి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని కోరుతున్నాం. బిహెచ్ఈఎల్ రామచంద్రాపురం జాతీయ రహదారి NH 65 లింగంపల్లి జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించారు. బిహెచ్ఈఎల్ రామచంద్రాపురం జాతీయ రహదారి NH 65 లింగంపల్లి జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించారు. ఆపరేషన్ కగార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తుపాకీతో అమాయకులను చంపారని ఆయన అన్నారు. మావోయిస్టులపై గతంలో కాంగ్రెసే నిషేధం విధించిందని కేంద్ర మంత్రి తెలిపారు. పలు పార్టీల నేతలను మందు పాత్రలతో మావోయిస్టులు పేల్చి చంపారని అన్నారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా చంపేశారని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నేను ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న ఆపరేషన్ కగార్ విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నా అంటారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టినరు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకు ఉందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపారు. కూడా దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని నుంచి చెప్పాలి. ఈ నాయకుడు ఒకటే నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇద్దరు నాయకులకు చెప్తున్నాను, మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాముత్తార మండల్లో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య సీమంతం పాపం. ఒక కానిస్టేబుల్ చంపేసారు ఆ రోజే. ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు నక్సలైట్లు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? అరే వరంగల్ జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు, జాతీయ జెండా ఎగరేసి చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ని చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలామంది. శ్రీపాదరావు గారు అజాతశత్రువు శ్రీపాదరావు గారిని చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? ఇలా పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైన్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాకు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే.
మీరు అది నిషేధించే సంస్థ, ఆ సంస్థతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించాలో సమాధానం చెప్పాలి. తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 7 నుండి సమ్మెకు దిగనున్నట్లు కార్మికులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టాండ్ పరిసరాలను సందర్శించి ప్రయాణికులతో ముచ్చటించారు మంత్రి పొన్నాం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నాం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, సీఎం ఆదేశాల మేరకు 5, 6 తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని అన్నారు. ఆర్టీసీ సంస్థ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలుగా ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుంది. కార్మికులు కూడా సహకరించాలని కోరారు. డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. హుస్నాబాద్ బస్ స్టాండ్ కు సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. కొంత ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు, ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి 50 సంవత్సరాల పైబడ్డటువంటి వాళ్ళ కొంత స్పెషల్ డ్యూటీలకు సంబంధించి కొంత చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ గత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పీఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు. మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళను బట్టి నేను 5, 6 తేదీలలో హైదరాబాద్ లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లా ఏం అవసరం లేదు. సమస్యలు ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చినాం, మేము వాళ్ళకు సంబంధించినటువంటి డిఏడిఏలకు సంబంధించి, డిఏ పెంపుకు సంబంధించి, బాండ్స్ కు సంబంధించి, కార్య నియామకాలకు సంబంధించి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి. ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ. అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పాత డిఏలు ఇస్తా ఉన్నాం, బాండ్స్ ఇస్తా ఉన్నాం. అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తాం. ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ సంస్థ పరంగా ఇవ్వడానికి సంబంధిత మంత్రిగా మేము సిద్ధం. మా ముఖ్య ఉద్దేశం కూడా 3 ఉద్దేశాల మీద సంస్థ నడుస్తోంది. 1 సంస్థ పరిరక్షణ, 2 కార్మికుల సంక్షేమము, 3 ప్రయాణికుల సౌకర్యం. ఈ 3 విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా మేము అనుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా కార్మికులు ఎవరొచ్చినా వారి సమస్యలు ఏమున్నా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా పరిష్కరించడానికి సిద్ధం. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో 3 నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. అనవసరంగా ఈ కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దనే దానిలో వారందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్ కు రెడీ అనే విజ్ఞప్తిని చేస్తాను. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి. మే 2వ వారం నుండి
సవరించిన ధరల అమల్లోకి వచ్చే అవకాశం ఉందని మెట్రో రైల్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్ఎన్టీ చైర్మన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చే వారం రాగానే ఛార్జీలు ఖరారు కానున్నాయి. వీటి ద్వారా వార్షికంగా అదనంగా 150 కోట్ల వరకు రాబట్టుకునేలా ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కసరత్తు చేస్తుంది. ఛార్జీలు పెంచబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం మెట్రోలో కనీసం 10, గరిష్టంగా 60 ఉంది. గరిష్టంగా 75 వరకు పెరిగే అవకాశం ఉంది. మెట్రో ఆపరేషన్స్, ప్రకటనలు, మాల్స్ అద్దెల ద్వారా ఏటా 1500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మెట్రో నిర్వహణ, బ్యాంకు రుణాలపై వడ్డీల చెల్లింపు తదితర ఖర్చులన్నీ కలిపి 2000 కోట్ల వరకు వ్యయం అవుతుందని ఎల్ఎన్టీ వర్గాలు చెబుతున్నాయి. వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం ఇంట్లోకి చొరబడి దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. బాధితురాలు మేనకోడలు జ్యోతి ఈ దొంగతనానికి స్కెచ్ వేసిందని గుర్తించారు పోలీసులు. 3 తులాల బంగారం, నగదు, మొబైల్ ఫోన్ రికవరీ చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా శ్రీకాంత్ అనే వ్యక్తిని మొదటిగా గుర్తించి విచారించగా మరో వ్యక్తి ఈశ్వర్ కూడా ఈ దొంగతనం చేయడానికి సహకరించినట్టుగా తెలిపారు. బాధితురాలు పారిజాత మేనకోడలు జ్యోతి తన అత్త ఒంటరిగా ఉంటుంది. అయితే తన దగ్గర బంగారం, నగదు ఉందని, దీన్ని దొంగలించాలని శ్రీకాంత్ ఈశ్వర్లకు జ్యోతినే చెప్పిందని విచారణలో ఈశ్వర్ వెల్లడించారు. ఈ 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు వారసుగూడ పోలీసులు. రాబరీ కేసులో అక్యూజ్డ్ 3 పర్సన్స్ని పట్టుకోవడం జరిగింది. పోయిన ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. 2 days బ్యాక్ మాకు మధ్యాహ్నం అంటే 2 May 2025 రోజు మధ్యాహ్నం 2 గంటలకు పారిజాత అనే ఒక ఓల్డ్ లేడీ, షీ వాజ్ లివింగ్ అలోన్ ఇన్ హర్ హోమ్ ఇన్ రెంటెడ్ హౌస్. ఆమెను ఒక 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి చైర్కి ఒక టేప్ తోటి కట్టి బెదిరించి ఆమె దగ్గర నుంచి ఒక 3 తులాస్ వర్త్ గోల్డ్, తర్వాత ఒక మొబైల్ ఫోను, రిమైనింగ్ అదర్ ఆర్టికల్స్ను తీసుకెళ్లారని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కంప్లైంట్ని బట్టి మనము క్రైమ్ నెంబర్ 96/2025 అండర్ సెక్షన్ 309(4) అంటే ఇది రాబరీ కింద వస్తుంది. సో రాబరీ కింద కేసు రిజిస్టర్ చేసి మన SHO వారసిగూడ ఇన్ఛార్జ్ మిస్టర్ రమేష్ గౌడ్, తర్వాత అతని టీం నాగరాజు అండ్ అదర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, సుధాకర్, వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాస్ సర్చ్ చేసి ఒక అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని నేమ్ శ్రీకాంత్ అని తెలిసింది. సో అతని ద్వారా రిమైనింగ్ అక్యూజ్ కూడా ఈశ్వర్ అని ఇక్కడ లోకల్లోనే ఉంటున్నారు. సో వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే, వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే, వీళ్ళిద్దరికి కూడా ఈ ముసలామె ఎవరైతే పారిజాత ఉన్నారో 60 years ఓల్డ్ లేడీ, ఆమె అలోన్గా ఉంటుందని వాళ్ళ మేనకోడలైనటువంటి ఈ జ్యోతి వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఆమె చిన్న పని చేసుకుంటూ బతుకుతూ ఉంది. సో ఈ ముసలామె ఒక్కతే ఉంటుంది, ఆమె దగ్గర చాలా బంగారం ఉంటుంది. సో మనము దాన్ని హ్యాక్ చేయాలనే ఒక ప్లాన్ తోటి ఈమెకు అది దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాంత్కి వివరించడం జరిగింది. సో శ్రీకాంత్ ఈశ్వర్ ద్వారా ఇద్దరు వెళ్ళేసి అది థెఫ్ట్ చేయడం జరిగింది. సో థెఫ్ట్ చేసిన తర్వాత మనకు ఇద్దరిని పట్టుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో ఈ ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, ప్లాన్ ఎవరైతే చేసారో ఆ జ్యోతిని కూడా ముగ్గురిని పట్టుకొని ఆ పోయిన ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 అట్లా ఆమె సడన్గా మా ఇంటికి వచ్చేసింది. వచ్చి నేను పడుకున్నా, డోర్ కొట్టి ఏమైంది అక్క, వేసుకుంటూ వచ్చింది. ఏమైంది అక్క అంటే, ఇట్లా నన్ను అన్ని సొమ్ములు తీసుకుపోయారంటే ఆమె కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి ఏమైంది అక్క అంటే, సరే వెళ్దాం పా ఇంటి సైడ్ అనేసరికి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళేసరికి అంత చిందవందరు ఉన్నది. అంత చిందవందరు అన్నీ పడిపోయినాయి. ఆమెలో తాడు, గొలుసు, చైన్లు అన్నీ పట్టుకొని వెళ్ళాము. ఎవరికని చెప్తే సంపేస్తాం అందరంతా. ఆమె దగ్గర ఉండేది టూలెట్ బోర్డు ఉందని కారణం చేసి వచ్చింది. లేకపోతే ఎవరి మీద అనుమానం ఉందా? టూలెట్ బోర్డులు ఉన్నాయి, పక్కన పోషన్ కాలు ఉన్నాయి. కాలు ఉంటే మీ దగ్గరకు వచ్చేస్తాను, లేకపోతే అసలు రాకపోతున్నారు. ఎవరైనా అనుమానం ఉందా? ఎవరి మీద లేదు సార్. ఎవరున్నారు అంత ఎవరు? నేను అనుకుంటున్నా చాలా 2 కాళ్ళు ఉంది కదా, దానివల్ల డోర్లు రోజు కొడుతుంట ఆమెకు.
రోడ్ కొట్టి రోజు 5-6 మంది వచ్చి ఇప్పుడు బోర్డు ఉంది కదా రోజు వచ్చి అడుగుతారంట. ఆమె దాంట్లోనే అనుకుని ఆమె తీసిండు, ఆమె తప్పేముంది అట్లా తీసుకుని ఇట్లా ఇస్తారు. హైదరాబాద్ మధురా నగర్లో విషాదం చోటు చేసుకుంది. పెంపుడు కుక్క దాడిలో యజమాని ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. పవన్ కుమార్ అనే వ్యక్తి తన నివాసంలోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ను చూసేందుకు అతడి స్నేహితుడు సందీప్ వచ్చాడు. పవన్ను ఇంటి తలుపులు మూసి ఉండటం, ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో సందీప్కు అనుమానం వచ్చింది. బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ కుమార్ను చూసి షాక్ గురయ్యాడు. గదిలోనే ఉన్న పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకొని ఉండటాన్ని సందీప్ గమనించాడు. పవన్ కుమార్ శరీరంపై గాయాలు ఉండటంతో ఆ కుక్కే పవన్పై దాడి చేసి ఉంటుందని అనుమానించాడు. కొన్ని శరీర భాగాలను కుక్క తినేసినట్లు తెలుస్తుంది. వెంటనే సందీప్ మధురానగర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. సందీప్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలను సేకరించారు. సందీప్ కథనం ఆధారంగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పవన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పవన్ చనిపోయే సమయంలో ఇంట్లో ఆ పెంపుడు కుక్క తప్ప మరెవరూ లేరని స్నేహితుడు సందీప్ పోలీసులకు తెలిపాడు.